పొల్లగాళ్ళు మంచిగా చదువుతున్నారా లేదా, పరీక్షలు మంచిగా రాస్తున్నారా లేదా, ఇంటికాడ చెప్పినట్టు ఇంటున్నారా లేదా అని తెలుసుకోనీకే నెలకోసారి అయ్యవ్వలను పిలిచి మీటింగ్ పెడుతుంటారు బడిసార్లు. గాసొంటిదే గా పేరెంట్ టీచర్ల మీటింగ్ అంటారు. ఇక ఇప్పుడు నేను ఈ ముచ్చట ఏంటికి చెప్తున్నానంటే, ఏపీల పేరెంట్ టీచర్ మీటింగ్ కు పొల్లగాళ్ళు అయ్యవ్వలే కాదు, టీచర్లే కాదు, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా పోయిర్రు. చూడు ఎట్లా నడిచినాయో ముచ్చట్లు. ఏంటి మా వ్యవసాయంలో ఏ పనులు చేయాలని? సార్ నేచురల్ గా పంట పండించి ప్రజలకు అందించాలనేది నా లైఫ్ అంబిషన్. ఈ పేదరికం నుంచి మీ నాన్న డ్రైవర్ అమ్మా, నువ్వు బాగా చదువుకున్నావు అనుకో, మీ నాన్న చూసుకోవచ్చు, నీ జీవితం బాగుంటుంది, ఫ్యూచర్ నీకు బ్రహ్మాండంగా ఉంటుంది. అది మీ ఆలోచన కూడా, ఏదైనా సాధ్యం. ఓకే, ఆగ చూసిర్రా, పొలగాన్లను ముంగట ఊకబెట్టుకొని మంచి మంచి శుద్ధులు చెప్పిండు ముఖ్యమంత్రి సారు. అటు పక్కకే ఊకున్న అయ్యవ్వలకు కూడా క్లాసు చెప్పిండు. సెల్ ఫోన్లు ఎక్కువ చూడొద్దు, గంజాయి డ్రగ్స్ వంటి వాటి జోలికి పోవద్దు అని చెప్పిండు. ఓ దిక్కు చదువుల మంత్రి లోకేష్ సారు, ఇంకో దిక్కు ముఖ్యమంత్రి బాబు సారు. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి గిట్ల బాపట్లలో ఉన్న ఉన్నత పాఠశాలకు పోయిండ్రు. ఎప్పుడు రాజకీయాలేనా? ఒక్కసారి అట్లా పోయి పొలగాన్ల చదువులు ఎట్టేట నడుస్తానయి, వాళ్ళ అయ్యవ్వలు ఏమనుకుంటారు అని తెలుసుకొని ఇంకే అందరితోని కలిపి మాట ముచ్చట చేసిండ్రు గిట్లా. గంతేకాదు, ఎప్పటికి డిసెంబర్ 7వ తారీఖు అట్లనే ఏడాదికి ఇంకో 2-3 సార్లకి ఇటువంటి మీటింగులు పెట్టాలి అన్నట్టు ఆఫీసర్లకు చెప్పిండు బాబు సారు. బడికి రాకపోతే ఇంటోళ్ళ సెల్ ఫోన్లకు మెసేజ్లు పోతాయి, అసొంటి ఇగురం చేయాలన వద్దా అని పొలగాన్లనే అడిగిండు ముఖ్యమంత్రి. ఏదైనా మెసేజ్ పంపిస్తే అందరూ చేరుతుందా? ఏం మా పిల్లలు మీరు చెప్పండి, మీ తల్లికి గాని తండ్రికి గాని ఫోన్లు ఉన్నాయా? నెలవారీగా మీరు పరీక్షలు పెట్టినప్పుడు కానీ మీ పిల్లలు స్కూల్కి రాకపోతే కూడా మీకు పంపిస్తారు. ఈరోజు రాలేదనుకోండి, చెప్పకుండా మీకు మెసేజ్ వచ్చేస్తుంది. మీరు దానిపైన పిల్లల్ని అడగచ్చు. అదే సమయంలో మీరు పరీక్షలు రాస్తానే ఎన్ని మార్కులు వచ్చా కూడా ఇంటికి పంపించేస్తాం. అవసరమైనా అవసరం లేదా? అవసరం జైలుపైకి ఎత్తండి పిల్లలు. అవసరం అనేవాళ్ళు లేదనేవాళ్ళు మీ అమ్మ కొడుతుందనా? ముచ్చట్లు ఒడిచినాక చదువుల మంత్రి ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి పొలగాన్లతోనే కలిసి కూర్చొని తిన్నారు. అటెనక తాడు గుంజ ఆట ఆడిండ్రు. మీటింగ్ లో ముచ్చట్లు కూడా జోరుగా నడిచినాయి. ఈ రోజు నుంచి మా పిల్లల పట్ల మేము జాగ్రత్తలు తీసుకుంటామని టీచర్స్, స్టూడెంట్, పేరెంట్స్ అందరూ జైలుపైకి ఎత్తాలి. గట్టిగా అనునిత్యం జ్ఞాపకం రావాలి, జైలుపైకి ఎత్తాలి. మీరు నిజమైన పిల్లల పైన ప్రేమ ఉంటే మీ పిల్లలు ఏం చేస్తున్నారో అనునిత్యం ఒక కన్నేసి పెట్టాలి, డేగ కన్నేయాలి. వాళ్ళ వెల్విషర్ అయితే పర్వాలేదులే, వాళ్ళు ఏమైనా నాకు బాధ లేదనుకుంటే మాత్రం మీరు నిజమైన తల్లిదండ్రులు కాదు. ఒక్కొక్కసారి మీకు పని ఒత్తిడి వల్ల కూడా మీరు మరిచిపోతే కష్టం. దయచేసి సీరియస్ గా తీసుకోండి. నేను ఇక్కడ బాపట్లలో చెప్తున్నానంటే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క తల్లి తండ్రి ఆలోచించుకుని మేము చేసే పని మేము చేస్తాం. మీరు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుంది. ఇంకో దిక్కు అటు డిప్యూటీ సీఎం పవనాలు సారు కడప మున్సిపల్ హై స్కూల్ కు పోయిండు. బడి పొలగాన్లతోని సారు కూడా మాట ముచ్చట జోరుగానే చేసిండు. మీ హీరోస్ కూడా సినిమాల్లోనే చూసుకోకండి. హీరోలని నేను సినిమా హీరోదని చెప్తున్నా. హీరోలు మీకు ఎలా ఉంటారంటే, మీకున్న అధ్యాపకులు ఉండొచ్చు. ఒక టీచర్ ఇక్కడ పొద్దున్నే ఒక పీటీ టీచర్ మీ విద్యార్థులను తయారు చేశారు. వాళ్ళు వెళ్ళి బ్రాంజ్ మెడల్ కొట్టుకొచ్చారు. అండ్ షీఈ్ అ హీరో ఫర్ మీ. హీరోలు అంటే మీరు కేవలం సినిమాలో మీరే కదా మేడం, యువర్ ఎ హీరో. హీరోలు అంటే ఎంతసేపు సినిమాలో ఉండాలనుకోకండి. మామూలు కనిపిస్తారు, నల్లని హ్యాండ్ బ్యాగ్ పెట్టుకొని నవ్వుతా పొద్దున్న లేచినప్పటి నుంచి వాళ్ళ బిడ్డలు బాగుండాలి, నాకు వాళ్ళు హీరోలు నాకు. సో మీరు గొప్ప గొప్ప వ్యక్తులతో పాటు మీ సినిమాలకు వెళ్ళండి, ఆనందించండి, అన్నీ చూడండి. కానీ మీకు నిజమైన విలువలు మీ కళ్ళ ముందే ఉంటారు. మీ అమ్మ నాన్న ఎంత కష్టపడతారు చూడండి. ఎప్పటికీ మీటింగులతోని రికావు లేకుండా ఉండే లీడర్లంతా పనులన్నీ పక్కకు పెట్టి బడుల పొంటి తిరిగిండ్రు. మెగా పేరెంట్ టీచర్ మీటింగు మంచిగా నడిచింది ఏపీలా. పొలగాన్ల ఆపది సాపతి ఏంది, అయ్యవ్వల కష్టాలు ఏంది అని సర్కారోళ్ళే బడికి పోయి తెలుసుకున్నాడు మంచి ముచ్చట్నే కదా అనుకుంటారు పబ్లిక్.